సరే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసండి మాకు. మామిడికాయ ఉడకబెట్టింది, ఉడకబెట్టిన మామిడికాయ. ఉడకబెట్టిన మామిడికాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు అంతేనా? అంతే. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మామిడికాయ రసం తీద్దాం. ఉడకబెట్టిన మామిడికాయ నుంచి రసం తీసుకోవాలి. సో మామిడికాయని కట్ చేసుకొని, అంటే పచ్చి మామిడికాయ ఉడకబెట్టాలి. ఉడకబోసి. ఓకే. సో ఇది ఎవరి రెసిపీ? అంటే ఎక్కడైనా నేర్చుకున్నారా? మీ ఓన్ రెసిపీనా? మా అమ్మ, మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా? ఓకే. బాగా చేస్తుండే. చింతపండు కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే. సో చింతపండు ప్లేస్లో మామిడికాయ. సో మామిడికాయ సీజన్ కాబట్టి అన్ని రకాలుగా మామిడికాయని వాడేయాలి. పచ్చళ్ళు పెట్టేయాలి, చారు చేసేసుకోవాలి. కోసి కూడా ఎండకి వేసుకుంటాం. పచ్చి కోసి ఉప్పు కలిపి ఎండలో వేస్తాం. వెండినాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. సంవత్సరానికి పప్పులు వేసుకోవచ్చు. ఓకే. సో అంటే మామిడికాయ మనకి అవైలబుల్గా లేనప్పుడు ఇంకా పప్పులు అలా వేసుకోవచ్చు. వర్షాకాలం, చలికాలంలో మనకు ఉండవు కదా. బాగుంది టిప్, కొత్త టిప్. ఇంకేం వంటలు చేసుకొని తీసుకొని వెళ్తారు మీరు? అంటే అప్పట్లో పొలం పనులకు వెళ్ళేటప్పుడు పొద్దున్నే అంత త్వరగా లేచి మీరు తయారయ్యి మొత్తం ఏం వంటలు చేసుకొని వెళ్ళేవాళ్ళు? చేనులలోనే కూరగాయలు వెళ్తుండే. ఏదో ఒకటి వంకాయ, టమాటాలు, ఆకుకూరలు చేనులకేం తేవాలి, వండాలి. అక్కడికక్కడే ఫ్రెష్గా తీసుకొచ్చి వండేస్తారు. మేమే వండించే వాళ్ళం కాబట్టి తెచ్చుకుంటుంది వచ్చేటప్పుడు. ఓకే. అంటే పొలాల్లో వండుకునే వాళ్ళ ఏమన్నా? ఏమీ లేదు, వండు. ఓకే. ఇంటి దగ్గరే వండుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎంత ఒక మామిడికాయ సరిపోద్దా ఒకటి? చాలా పుల్లగా ఉన్నాయి మేము. సో పులుపు బట్టి తీసుకోవాలా? తీసుకోవాలి. కొద్దిగా పులుపు లేకుంటే చిక్కగా తీసుకోవాలి. ఉల్లిపాయలు, ఉప్పు. సో జనరల్గా తెలంగాణలో పచ్చి పులుసు బాగా ఫేమస్ కదా. మనం కాల్చిన పచ్చిమిర్చి ఇలా దింపుకొని అంటే ఇది అప్పటికప్పుడు మీరు పొలంలో ఉండేటప్పుడు స్టవ్ కానీ, అంటే మనకి ఇది అవసరం అంటే ఇది అవైలబుల్గా లేని టైంలోని ఇలా చేసేసుకుంటారు కదా మీరు అక్కడికక్కడ. అందుకే కదా దీనికి పచ్చి పులుసు అని పేరు వచ్చింది. బేసిక్గా నేను ఎవరి దగ్గర విన్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రము మా అమ్మ బయటనే చేసేది. ఓకే. బయట పొలం కాడ చేసేది. మేము మా పెళ్ళిళ్ళు అయినాక మేము చేయలేము, అట్లా ఇంట్లోనే చేసుకున్నాం. ఇక కారం అంటే నాకు ఎవరో చెప్పారనమాట. ఏంటిది అంటే జనరల్గా మనకి ఆంధ్ర సైడ్ డైరెక్ట్గా తాలింపు వేసి ఇదంతా చేస్తారు, స్టవ్ మీదే పెట్టి అలా చేస్తారు. నాకు తెలిసినంత వరకు అలానే చేస్తారు. సో ఇది ఏంటి కొత్తగా అసలు ఆనియన్స్ కానీ అన్ని డైరెక్ట్గా మిక్స్ చేసేస్తున్నారు అని ఫస్ట్ టైం నేను పచ్చి పులుసు చూసినప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారనమాట. సో పొలంలో మనకి అవైలబుల్గా లేని టైంలోని ఇలా చేసుకుంటారని నాకు చెప్పారనమాట. అవును, కూర గిట్ట లేనప్పుడు ఇది చేసుకొని తినేవాళ్ళం. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? ప్యాన్ పెట్టుకున్నాం కొంచెం. ఓకే. సో మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారనమాట ఇది? అమ్మ చాలా. ఇంకేం నేర్చుకున్నారు మీ మదర్ దగ్గర? అంటే ఏమైనా కొత్త పిండి వంటలు కానీ మాకు తెలియనివి అలాంటివి? ఎక్కువ పకోడే చేస్తుండే మా మమ్మీ. ఎక్కువ అంతే. అంటే అప్పట్లో వంటలు కావాలి నాకు. ఇప్పుడు మాకు ఇవన్నీ అంటే అప్పట్లో అంటే బోటి, బెండకాయల చారు, ఇవి పెట్టేది మా అమ్మ. ఓకే. సో మీకు బాగా గుర్తున్న మీ మదర్ బాగా చేసే చామగడ్డ చారు అన్ని చాలా చేసేవాళ్ళు. మీకు ఫేవరెట్ మీ అమ్మగారు చేసే దాంట్లో మీకు ఫేవరెట్ అంటే చామగడ్డ చారు. చామగడ్డ చారు.
అప్పట్లో బాగుంటుండే మమ్మీ పెట్టినప్పుడు. మీరు చేస్తారా ఇప్పుడు ఎప్పుడైనా మీ పిల్లలకి? చేస్తా. ఓకే, మీరు చేసే వాటిలో ఏంటి స్పెషల్? నేను చేసేదాంట్లో నాకు మామిడికాయ పప్పు ఇష్టం. మామిడికాయ పప్పు మీరు బాగా చేస్తారు. ఓకే, వేడైనట్టుంది. వేడైంది. పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా కలేమాకు వేసుకో. ఓకే, ఇక పసుపు వేసుకో. సో డైరెక్ట్ అందులో వేసేసుకోవడమేనా? ఓకే, ఇందులో వేసేయాలి. రెడీ అయింది మేడం. ఓకే, మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయ పచ్చి పులుసు కావాల్సి ఉంటే బెల్లం అయినా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు, బాగుంటది. మనకు పులుపు వద్దనుకుంటే అవి వేసుకోవచ్చు. కొంచెం పులుపు తగ్గాలి అనుకుంటే కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు. ఓకే, మరి డిష్ అవుట్ చేసుకుందామా? చేసుకుందాం. మామిడికాయ పచ్చి పులుసు రెడీ. మామిడికాయ పచ్చి పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మామిడికాయ పచ్చి పులుసు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మామిడికాయ పచ్చి పులుసు కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు. మామిడికాయ పచ్చి పులుసు తయారీ విధానం: ముందుగా ఉడకబెట్టుకున్న మామిడికాయ నుండి రసం తీసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి కలిపి చివరిగా పోపు పెట్టుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చి పులుసు రెడీ.